6 కుంటల పొలం తనదని, మీరు ఏం చేస్తారో చేసుకున్నట్టు తన సొంత తమ్ముడు అక్కపై దాడికి దిగిన సంఘటన మెదక్ జిల్లా మాచవరం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నీలగిరి పోచమ్మ భర్త కృష్ణయ్యకు ఉన్న 6 కుంటల పొలం గత కొన్ని సంవత్సరాల నుంచి దానిపై ఆధారపడి బతుకుతున్నామని పోచమ్మ తెలిపింది. తన తమ్ముడు వారి భూమిని అక్రమంగా రద్దు చేసుకుని ఆ భూమి తనదంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడని, అలా ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగితే అసభ్య పదజాలంతో తిడుతూ తన తమ్ముడు, అతని భార్య వారిపై దాడి చేశారని వాపోయింది. మళ్లీ ఈ పొలం జోలికి వస్తే చంపేస్తానంటూ బెదిరింపులు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేయగా తమకు తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొంది. మేము 20 రోజులు 20 ఏళ్ళ పోయి హైదరాబాద్ బతకని పోయినాం. బతకని పోతే మా అమ్మ గుండు గుంజుకున్నాడు. వచ్చిన తర్వాత మా మాకు ఈ మాట కొట్లాడితే ఈయన అన్నాడు. ఈయన అంటే పొలం కాడికి పోయి నాది నేను చేసుకుంటున్నాను, నేను పొలం గడ్డి కోస్తుంటే వచ్చి పారకామ తీసుకొని పొడవ తీసుకొని నరికిండు. ఇద్దరు పిల్లలు కొట్టిన తర్వాత ఆయన్నే పారిపోయి పోలీస్ స్టేషన్కి పోయిండు. మేము కూడా వచ్చినాము. పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేరు, ఆయనని సరదా తీసుకున్నారు. ఎన్ని మార్లు పోయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు. అది జరిగింది. మళ్ళీ 10,000 రూపాయలు నా దగ్గర పెట్టుకొని పోయినా గుంజుకున్నారు. వాళ్ళు గుంజుకున్నారు. వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు వచ్చి నన్ను పాడేసి మీద ఆమె కూర్చున్నది, ఆయన కొడుతున్నారు. వాళ్ళిద్దరికి నేను ఒక్కదాన్ని ఏం జరుపుకున్నాను సార్. అది